హలో అండి అందరికీ రోజు త్రినాథ మేళ లేదా వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి, పీఠం ఎలా పెట్టుకోవాలనే వీడియోలో చూద్దాము. ముందుగా ఉదయమే లేచి ఇంటిని ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకోవాలి. ఇది ఉదయమే స్టార్ట్ చేసి సాయంత్రం ఉపవాసం ఉండి చేయొచ్చు, లేదు ఉండలేమనుకున్న వాళ్ళు పాలు పళ్ళు తీసుకొని కూడా చేయొచ్చు. పూజ ఎప్పుడంటే చూసారా, గోవులు ఇంటికి చేరుకునే సమయం చూసారా, ఇలా చీకటి పడిన తర్వాత ఇలా చేసుకోవాలి. ఈ విధంగా 3 మట్టి ప్రమిదలను అయితే చేసుకోవాలి. శ్రేష్టమైన మట్టి ఉంటే ఇంకా మంచిది. ఈ ప్రమిదలను అయితే నేనే చేశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత పీట ఇలా రెడీ చేసుకున్నాను, స్వామివారిని పెట్టాను. తర్వాత పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. అన్నిటికీ ఇలా మంచిగా బొట్లు పెట్టుకున్నాను. తర్వాత స్వామివారి ఫోటోకి కూడా బొట్లు పెట్టుకొని అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు పీఠం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పీటను పెట్టుకొని మనం బొట్లు పెట్టి రెడీ చేసుకున్నాక దాని మీద ఒక క్లాత్ వేసుకొని 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యాన్ని వేయాలి. ఈ విధంగా బియ్యం వేసుకున్న తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నీ నీట్గా పెట్టుకోవాలి. పీట మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటి మీద పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేసిన తర్వాత స్వామివారి ఫోటోని అయితే పెట్టుకోవాలి. స్వామివారి ఫోటోకి ముందుగానే అలంకరణ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ పెట్టుకున్న తర్వాత కలశం ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ముందుగా ఒక చెంబు పెట్టుకొని చెంబులో నీళ్లు పోసుకోవాలి. నీళ్ళల్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, సుగంధ ద్రవ్యాలు, 1 రూపీ కాయిన్, జవాది పౌడరు అన్నీ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మర్రి ఆకులు ఉంటాయి కదండి, మర్రి ఆకులు 3 ఆకులు పెట్టుకోవాలి. ఒక్కొక్క కలశంలో వచ్చేసి 3 ఆకులు పెట్టుకోవాలంటే 9 ఆకులు పెట్టుకోవాలి. ఈ విధంగా 3 కలశాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. 3 కలశాలు పెట్టుకోవాలి, 9 ఆకులు మొత్తం ఒక్కొక్క దాంట్లో 3 ఇలా చూస్తారు కదా, ఇది ఒక కలశం. ఇప్పుడు 3 కలశాలు రెడీ అయిపోయి 3 కలశాలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్వామివారికి తాంబూలం ఎలా పెట్టుకోవాలో చూద్దాము. 2 ఆకులు, ఒక్కలు, 2 అరటిపళ్ళు, ఒక 1 రూపీ కాయిన్ అన్నీ వేసుకొని స్వామివారికి తాంబూలం పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా స్వామివారికి ముగ్గురికి 3 తాంబూలాలు అనేవి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మట్టి ప్రమిదలు, అవి పెట్టుకొని నూనె వేసుకొని ఒత్తులు వెలిగించుకోవాలి. ఓకేనా. ఒత్తులు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా రెడీ చేసుకుంటాం. మనకు అవైలబుల్గా ఉన్న పూలను అలంకరణ చేసుకోవాలి. తర్వాత మనం ఎగ్జాక్ట్గా మర్రి చెట్టు కింద ఉన్నట్టు చేయడానికి ఇప్పుడు చూపించాను చూడండి. మట్టి పెట్టి దాంట్లో ఒక కొమ్మ గుచ్చితే ఎగ్జాక్ట్గా మర్రి చెట్టు కింద పూజ చేసినట్టు వస్తుంది. ఓకే. ఇప్పుడు పూజకు కావాల్సిన ఏమిటో చూద్దాము. 3 కలశం చెంబులు ఉండాలి, తాంబూలాలు, 3 మట్టి ప్రమిదలు, పువ్వులు ఉండాలి. మీరు దీపారాధనలో మధ్యలో వేయడానికి నూనె లేదా నెయ్యి, కుంకుమ, అక్షింతలు, పసుపు, 2 పంచపాత్రలు, ఒద్దరిని, గంధము, సాంబ్రాణి, పసుపు గణపతి, ఊదొత్తులు, పువ్వులు, దర్భ, అదే గరిక, చిల్లర పైసలు, కొబ్బరికాయ, హారతి ఇవ్వడానికి గంట, 2 ప్లేట్లు, వినాయకుడికి పెట్టడానికి నైవేద్యం బెల్లము. మీకు ఎన్ని ప్రసాదాలు వీలైతే అన్ని ప్రసాదాలు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ పులిహోర, వడపప్పు, చలిమిడి, అరటిపళ్ళు, ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను. పూజకు కావాల్సిన పువ్వులు చూసారు కదా. ఈ విధంగా అయితే మొత్తం ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. మనం మొత్తం కథ పూజ ఎలా చేయాలి అని చెప్పి విఘ్నేశ్వరుడు పూజ మొత్తం అంతా కూడా ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, చూడండి. ఓకేనా. ఈ విధంగా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత పూజ మినీ బ్లాగ్ అనేది నెక్స్ట్ వీడియోలో ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేసి ఉంచాను. ఆ వీడియో కూడా చూడండి. చూసాక మీకు బాగా అర్థమవుతుంది. మరొకసారి చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా చెట్టు కింద ఉండటానికి వెనక్కి ఒక మట్టి పెట్టి దాని మీద ఒక కొమ్మ పెడితే అది ఎగ్జాక్ట్గా చెట్టు కింద పూజ చేసినట్లుగా వస్తుంది. ఓకేనా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఇక్కడైతే పూజ కోసం నేను కూడా రెడీ అయిపోయాను. పూజ ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకేనా. పూజ ఎలా చేశాను అనే చెప్పి నెక్స్ట్ మినీ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.